జూనియర్ ఎన్టీఆర్ గారు ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు. అసలు ఏం జరిగింది ఏంటి, ఆస్తి వివాదాల ఏదైనా సినిమా వివాదం అని చెప్పేసి చాలా మంది కూడా తెలియక కన్ఫ్యూజన్లో ఉన్నారు. మరి జూనియర్ ఎన్టీఆర్ గారు ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళగల కారణం ఏంటి అసలు? ఖచ్చితంగా ఈ రోజుల్లో సెలబ్రిటీల పైన మార్పులు అనేవి లేదంటే అబ్యూజింగ్ వర్డ్స్ అనేవి, అబ్యూజింగ్ పోస్టులు అనేవి చాలా ఎక్కువైపోయాయి అనమాట. సో దానిపైన చాలామంది సెలబ్రిటీలు తిరగబడుతూ ఉంటారు, లైక్ చిన్మయి శ్రీపాద గారు లాంటి వాళ్ళు. సో ఏదైనా ఇన్స్టెంట్గా రియాక్ట్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ స్టార్ హీరోలు మాత్రం కొంచెం ఏంటంటే ఎందుకులే మనకి ఇవన్నీ అంటూ ఉంటారు, మనం పట్టించుకోవద్దని వెళ్ళిపోతుంటారు. మరి అయితే ఇంకా చాలా డీప్గా వెళ్ళిపోయి ఫ్యామిలీలను కూడా అబ్యూజ్ చేసి, ఆడవాళ్ళని సైతం ఏదో ఒక రకరకాలుగా మాటలని వాళ్ళపైన కూడా ఎడిట్లు చేసి, వాళ్ళ ఫోటోలు మార్పులు చేసి ఇలా చేస్తూ ఉంటారు అనమాట. మరి దీనిపైన అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు ఆగ్రహానికి గురయ్యారు. దీనిపైన నన్ను ఇట్లా సోషల్ మీడియాలో ఇట్లా చేస్తున్నారు, ఇట్లా అబ్యూజ్ చేస్తున్నారు. సో ఇంకా ఈ కామర్స్లో కానీ అటు సోషల్ మీడియాలో కానీ ఎక్కడ చూసినా కూడా మొత్తం నాకు ప్రొటెక్షన్ కావాలి అని చెప్పి ఆయన అయితే హైకోర్టులో పిటిషన్ వేసుకోవడం అయితే జరిగిందనమాట. సో దాన్ని విచారిస్తామని కూడా కోర్టు ఆయనకు సహకారం తెలిపింది. సో డిసెంబర్ 22కి ఆ విచారణ అయ్యే అవకాశం ఉంది. ఆ రోజు తీర్పు పాజిటివ్గా వస్తుందని ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో మరి అయితే ఆయన పైన ఏమేమి మాటలు మాట్లాడతారు, ఎప్పటి నుంచో కూడా దాదాపు ఆయన ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన ఒకప్పుడు లావుగా ఉన్నారని ట్రాల్స్ చేసి వాళ్ళ సన్నబడిన తర్వాత అట్లా హైట్ గురించి ట్రాల్ చేయడం, లేదంటే ఇంకా వేరే బ్యాడ్ నేమ్స్ పెట్టి ఆయన ట్రాల్ చేయడం, ఆయన ఫోటోలను వేరే వీడియోలకి మెర్జ్ చేసి చేయడం. సో ఇట్లా చేస్తూ ఉంటారు. అది నాన్ స్టాప్గా జరుగుతూనే ఉందన్నమాట. ఏదో టార్గెటెడ్గా చేస్తున్నారా అన్నట్టుగా ఆయన అంటే లైట్గా తీసుకుంటారు, సరే హీరో కదా చేస్తారు ట్రాల్స్ అని. కానీ ఆయన ఫ్యామిలీని కూడా, పిల్లల్ని, అటు భార్య పిల్లల్ని, తల్లిని అందరినీ కూడా అబ్యూజ్ చేస్తూ రకరకాలుగా ఇట్లా మాట్లాడుతూ దానిపైన అయితే ఆయన విసిగిపోయారు అనమాట. సో ఇంకా రీసెంట్గా ఆయన వెళ్ళి ఆ కోపం పట్టలేక ఆయన అయితే ఇదైతే తెచ్చుకున్నారనమాట. అంటే ఇది సెల్ఫ్ ప్రొటెక్షన్ అనేది మరి హీరోలు వాళ్ళే చేసుకోవాలి, ఏ సెలబ్రిటీ అయినా. ఎందుకంటే వాళ్ళు సెలబ్రిటీలు కాబట్టి మరి వాళ్ళని ఎవరు ఏం అనకూడదంటే ఖచ్చితంగా ఆ చేసే వాళ్ళకి భయం పుట్టించాలంటే ఇలాంటి కేసులు ఇట్లాంటివన్నీ పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. మరి రీసెంట్గా చిరంజీవి గారు కూడా వెళ్ళి వీసీ సజ్జనార్ గారిని కలిసి ఆయన కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో మరి ఈయనైతే ఏకంగా హైకోర్టులోనే పెట్టుకున్నారనమాట. సో అట్లా సినిమా హీరోలైనా సెలబ్రిటీలు ఎవరైనా వాళ్ళు అన్కంఫర్టబుల్గా ఫీల్ అయితే, సో ఇట్లా వెళ్తే కనుక కొంచెం ఏదన్నా అది తగ్గే అవకాశం అయితే ఉంటుంది. మరి పోలీసులైనా కూడా అట్లాంటి వారిని అందరిని పట్టుకోలేరు, కానీ సో కొంతమందినైనా క్యాచ్ చేసి వాళ్ళని భయం పుట్టిస్తే కనుక ఖచ్చితంగా చేయాలనే ఆలోచన తగ్గుతుంది అన్నమాట చాలామందికి. సో మరి జూనియర్ ఎన్టీఆర్ గారికి తీర్పు అనేది పాజిటివ్గా వస్తుందనే చూద్దాం.